రైతుల ఆస్తులను దోచుకోవడానికి నల్ల చట్టాలు తీసుకువచ్చాడని చెప్పి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ పట్ల అలాగే రైతుల పాస్బుక్ల మీద రాజముద్ర ఉండాల్సిన చోట జగన్ రెడ్డి ఫోటో వేయించుకున్నాడని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి రైతుల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు. రైతుల యొక్క భూముల్ని హరించడానికి, రైతుల యొక్క ఆస్తుల్ని దోచుకోవడానికి పాస్ పుస్తకాల మీద రాజముద్రకు బదులు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఫోటో అంటించి ఆస్తికి హక్కుదారులు ఎవరంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని రాసి రైతుల్ని మోసగించడానికి ఒక ప్రయత్నం చేస్తే, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం యొక్క భూములన్నీ దోచుకొని వాటిని తనఖా పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ డబ్బు దుర్వినియోగం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. అందుకనే ఆనాడే చెప్పాం, అధికారంలోకి వచ్చిన వెంటనే నల్ల చట్టాన్ని రద్దు చేస్తాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ సమావేశంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల యొక్క